ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ నాగోబా జాతరకు విచ్చేసిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఘన స్వాగతం లభించింది. ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హెలీప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఆదివాసీల సమస్యలపై అర్జున్ ముండాకు నివేదిక అందిస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఆదివాసుల సమస్యలు భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు పొందపరచడం జరిగింది. అవి ఇంప్లిమెంట్ కావటం లేదు. అదే రకంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ఆదివాసుల మీద తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఎక్కువ కేసులైన జిల్లా ఏదైనా ఉన్నది అంటే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ మహిళలను కూడా చూడకుండా ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు కేసులు పెట్టడం జరిగింది. అదే రకంగా జియో నంబర్ 3 కూడా సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. దాని విషయంలో కూడా మరి వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మెస్రం వంశస్థులందరూ కూడా మొన్నటి నుంచి వారు ప్రిపేర్ అయినారు. ఆ సమస్యలన్నీ కూడా వారితోటి చర్చిస్తారు. అదేవిధంగా ఆ మీటింగ్ సమావేశంలో కూడా వాళ్ళు చెప్తారు. చాలా సంతోషంగా ఉంది. ఆదివాసీల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాటన్నిటినీ కూడా కూలంకుషంగా కేంద్ర మంత్రికి నివేదించబోతున్నారు నాయకులందరూ కలిసి. ఆదివాసీలకి ఆరాధ్య దైవమైన నాగోబాను ఒక జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేయాలని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అలాగే ఆదివాసుల సమస్యలు ఎక్కడ గొంగలి వేస్తే అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఈ సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసుల సమస్యలు